హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి టాప్ 10 మూవీస్ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ దురేందర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్, చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 గ్లోరీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకి అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ ఛానల్లో వచ్చేసి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ గ్లోరీ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు మే 1 నుంచి అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మే 1 నుంచి. సో మనకు నెట్ఫ్లిక్స్ ఎన్ని లాంగ్వేజ్లో ఉంటుందో సో అన్ని లాంగ్వేజ్లో అయితే గ్లోరీ మూవీ అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 2 పల్లి చటంబి మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి రీసెంట్గానే ఏప్రిల్ 17వ తారీఖున అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ఇది ఒక మలయాళం మూవీ. సో మనకు మలయాళంలో కూడా రిలీజ్ అయ్యి మన తెలుగులో కూడా మనకైతే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ఓన్లీ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 3 మోస్ట్ యాంటిసిపేటెడ్ బ్యాండ్ మేళం మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో వెయిట్ చేస్తున్న మీ అందరికైతే ఇంకో 4-5 డేస్లో మనకైతే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో చాలా మంది అయితే థియేటర్ వాళ్ళు చూశారు, అండ్ కొంతమంది అయితే మిస్ అయి ఉంటారు. సో వాళ్ళైతే చాలా ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే G5 వాళ్ళైతే ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే ఏప్రిల్ 24 నుంచి అయితే కన్ఫామ్గా అయితే బ్యాండ్ మేళ మూవీని అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మనకు G5లో. సో ఈ మూవీ ఒక తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయింది కాబట్టి తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 బెంచ్ మేట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి జివాక్ స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళ ఛానల్లో రిలీజ్ చేయడానికి. సో ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ టీజర్ అండ్ ట్రైలర్లో కూడా మనకైతే మెన్షన్ అయితే చేయడమే జరిగింది. సో ఏప్రిల్ 30వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే బెంచ్ మేట్స్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో టీజర్ అయినా ట్రైలర్ అయినా చాలా ఫన్నీగా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడండి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కూడా కామెంట్ అయితే చేయండి. సో ఏప్రిల్ 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 5 రకాసా మూవీ. సో సంగీత్ శోభన్ గారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మీద హిట్స్ కొడుతూనే పోతున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే రీసెంట్గానే థియేటర్ రిలీజ్ కేవలం 2 రోజుల్లోనే మనకు 15 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 15 కోట్లు. సో ఈ మూవీ మనకు 2 రోజుల్లోనే కంప్లీట్ అయితే చేసేసి, సో ఇప్పుడు దాకా ప్రెజెంట్ అయితే మనకు సక్సెస్ఫుల్గా థియేటికల్ రన్ అయితే రన్ అయితే అవుతుంది. సో ఇంకో ఈ వీక్లో మనకు ఈ మూవీ సక్సెస్ఫుల్గా థియేటికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే మే 1 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రాకసా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో కన్ఫామ్గా మనకు చెప్పిన డేట్కి అయితే మనకి ఈ మూవీ అయితే వచ్చేస్తుంది. నెంబర్ 6 తిరువీర్ హీరోగా యాక్ట్ చేసిన పాపం ప్రతాప్ మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే మనకి ఏప్రిల్ 17వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో మూవీ మంచి హిట్ అయితే తెచ్చుకుంది. సో తిరువీర్ గారు అయితే మనకు ఒక వెరైటీ స్క్రిప్ట్తో అయితే మనకు ముందుకైతే వస్తారు. సో ఈసారి హిట్ కొట్టేసాడని నేనైతే అనుకుంటున్నాను. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మనకు ఈ మూవీ పైన వచ్చే ట్విస్ట్ అయితే మీరైతే ఊహించలేకపోతే అలాంటి ట్విస్ట్ అయితే మూవీలో అయితే పెట్టడమే జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుందంటే మనకు మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే కానుంది ఈ మూవీ. సో ఏ ఓటీటీ ఛానల్లోని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈటీవీ యాప్ వాళ్ళు అయితే మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళ ఛానల్లోనే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తారు మనకు మే 15వ తారీఖు నుంచి. నెంబర్ 7 బైకర్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి శర్వానంద్ గారు అయితే యాక్ట్ చేశారు, అండ్ రాజశేఖర్ గారు కూడా మనకైతే హీరో ఫాదర్ రోల్లో అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఇక ఈ మూవీ వచ్చి మనకైతే మంచి హిట్ అయితే కావాల్సింది కానీ మంచి హిట్ అయితే తెచ్చుకుంది, కానీ మనకి కలెక్షన్ పరంగా అయితే మనకు ఫ్లాప్గానే అయ్యేటట్టుగానే కనబడుతుంది. సో ఈ లాస్ట్ ఈ వీకే మనకి మూవీ థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. అది కూడా మనకు మల్టీప్లెక్స్లో మాత్రమే ఈ మూవీ అయితే ఉంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో అయితే ఈ మూవీ మా దగ్గర అయితే అసలు ఎప్పుడో తీసేశారు ఈ మూవీని. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పుడో ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే చెప్పిన డేట్కి అయితే బరాబర్గా అయితే రిలీజ్ అయితే చేస్తారు ఈ మూవీని. సో మే 1 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ బైకర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ ఒక్క వీక్ మాత్రమే మనకి మూవీ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ వీక్ అయిన తర్వాత మనకు అఫీషియల్గా మనకైతే మే 1 అయితే మనకు ఓటీటీలోకి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది.
నెంబర్ 8 ధురేందర్ ది రివెంజ్ మూవీ. సో పార్ట్ 1 రిలీజ్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో పార్ట్ 2 కూడా మనకైతే ఏకంగా 1700 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఆగుతైతే ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్స్ మనకు 1 మంత్ అవుతున్నా కానీ మనకి ఇప్పటిదాకా అయితే సక్సెస్ఫుల్గా థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో ఇంకో 3-4 వీక్స్ రడ్సేలాగానే ఉంది ఈ మూవీ. సో మనకు బాహుబలి రికార్డ్ని మూవీని అయితే మనకు బ్రేక్ అయితే చేయలేకపోయింది ఇంతవరకు. జస్ట్ 1700 కోట్లు మాత్రమే మనకి ఈ మూవీ అయితే ఇప్పటిదాకా అయితే కలెక్ట్ అయితే చేసింది. సో మంచి రివ్యూస్ వచ్చినా మనకు చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఈ మూవీని మనకు సపోర్ట్ చేసిన ట్వీట్ చేసిన మనకైతే బాహుబలి రికార్డ్ని అయితే బ్రేక్ అయితే చేయలేకపోయింది. సో ఇంకో 3-4 వీక్స్ అయితే రన్ అయితే అవుతుంది. సో అప్పుడు చూడాల్సిందే. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది గైస్. సో ఈ మూవీ వచ్చేసి మనకు పార్ట్ 1 వచ్చేసి జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. పార్ట్ 2 కూడా మనకైతే జియో హాట్‌స్టార్లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో మే 14వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు జియో హాట్‌స్టార్లో పార్ట్ 2 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 డెకాయిట్ మూవీ. సో అడ్విశేష్ అండ్ మృణాల్ ఠాగూర్ గారు కలిసి నటించిన ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మంచి హిట్ అయితే అయింది. సో అడ్విశేష్ గారి కెరియర్లోనే మంచి హిట్గా అయితే మనకి మూవీ మంచి ఫస్ట్ ఓపెనింగ్స్ అయితే తెచ్చుకుంది. సో ఈ అన్ని మూవీస్ కంటే ఈ మూవీ మనకైతే హైయెస్ట్ ఓపెనింగ్స్ అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేషన్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో మీరు వచ్చేసి ఈ మూవీని మనకు వెయిట్ అయితే చేస్తున్నాం. మీ అందరికైతే మనకు మే 8వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. సో అంతవరకు వెయిట్ చేస్తామనుకునే వాళ్ళు వెయిట్ చేయండి. సో అంతవరకు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇంకో 2 వీక్స్ అయితే మనకి మూవీ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో దాని తర్వాత సక్సెస్ఫుల్గా థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో దాని తర్వాత అయితే మనకు మే 8వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ నెంబర్ 10 వచ్చేసి మనకైతే ప్రదీప్ రంగనాథన్ అనే కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. సో మంచి హిట్టాక్ అయితే తెచ్చుకుంది కొన్ని చోట్ల అయితే. కానీ మనకైతే ఈ మూవీ పెట్టిన బడ్జెట్ వచ్చి 60 కోట్లు అయితే మనకి ఈ మూవీ కేవలం 52 కోట్లు అయితే ఇప్పటిదాకా అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ప్రదీప్ రంగనాథన్ గారి కెరియర్లోనే మనకైతే ఈ మూవీ తక్కువ కలెక్షన్ అయితే చేసేసింది. సో ఎందుకంటే మనకు బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్స్ అయితే హిట్ అయితే కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. బ్యాక్ టు బ్యాక్ 3 మూవీస్ అయితే మనకైతే 100 కోట్లు అయితే దగ్గర అయితే కలెక్ట్ అయితే చేశాయి. సో మూవీస్ కూడా 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ అయితే ఇంకా మనకైతే 52 కోట్ల దగ్గరనే ఆగిపోయేటట్టే కనబడుతుంది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోలేదు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి మూవీని ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే ఇంకో 2-3 వీక్స్లో మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకు ఇంకో 2-3 వీక్స్లో మనకైతే ఈ మూవీ అయితే మనకు సక్సెస్ఫుల్గా థియేటర్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో మనకు మే వీక్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మూవీ ఓటీటీలోకి. సో ఈ టాప్ 10 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఇంకా మీకు వేరే మూవీ ఓటీటీ రిలీజ్ అప్డేట్స్ కావాలన్నా మూవీ నేమ్ అయితే కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోతో అప్డేట్ అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. సో మీరు ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో అందుకే మీ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ మంచిగా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి.